గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ అటామీ ఫ్యాబ్రిక్ డిటర్జెంట్. దీన్ని డిటర్జెంట్ పౌడర్ అండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో. మన సర్ఫ్ అని ఏదన్నా అంటున్నామో సేమ్ లైక్ డిటర్జెంట్ పౌడర్. సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్రెష్ క్లీన్ వాషింగ్ ఎఫెక్ట్ విత్ నో డిటర్జెంట్ రెసిడ్యూ లెఫ్ట్ ఓవర్. బయట మార్కెట్‌లో దొరికేటువంటి డిటర్జెంట్ పౌడర్స్‌కి, మన దానికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అనంటే, ఇది వాటర్‌లో పూర్తిగా కరుగుతుంది. బయట మార్కెట్‌లో దొరికేటువంటి ఎనీ డిటర్జెంట్ పౌడర్ మీరేదైనా మార్కెట్‌లోకెళ్ళేసి ఏ బ్రాండ్ అయినా తీసుకొచ్చుకోండి. దాన్ని మీరు వాటర్‌లో నానబెట్టండి. ఒక గ్లాస్ తీసుకొని, గాజు గ్లాస్ తీసుకొని లేదా డిస్పోజబుల్ గ్లాస్ తీసుకొని, అందులో వాటర్ పోసేసి, ఒక స్పూన్ లిక్విడ్ ఏసేసి నానబెట్టండి, లేదా స్పూన్ పెట్టి దాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మోర్ దాన్ 50% అందులో కరగదు. మీరు ఎంతసేపు ఉంచినా కరగదు. ఎన్ని రోజులు ఉంచినా గాని కరగదు. మన డిటర్జెంట్ పౌడర్ ఏదైతే ఉందో, ద మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి ఇది పూర్తిగా కంప్లీట్‌గా వాటర్‌లో కరిగిపోతుంది. అట్లనే చాలా ఎఫెక్టివ్‌గా క్లీన్ చేస్తది. సో, మంచి ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ తోటి దీన్ని మనకి తయారు చేసి ఇవ్వటం జరిగింది. సో, అడ్వాన్స్‌డ్ డిటర్జెంట్ పౌడర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో, దీని గురించి చూసుకుంటే మోర్ వాల్యూమ్, ఈజియర్ టు యూజ్ విత్ ఏ జిప్పర్ బ్యాగ్. దీనికొక జిప్ లాక్ బ్యాగ్ ఉంటుందండి. సో, దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకెంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీ యూజ్ చేసుకోవడానికి ఇందులో ఒక స్పూన్ గూడా ఇచ్చుంటారు. సో, దాంతోటి మనం ఈజీగా యూజ్ చేయొచ్చు. మనం యూజ్ చేసిన తర్వాత ఆ జిప్ లాక్ అనేది లాక్ చేసేయొచ్చు. ప్రెజెంట్ మనకిది ఇండియాలో 1 కేజీ ప్యాకెట్ అనేది అవైలబిలిటీ ఉంది. సో, 1 కేజీ ప్యాకెట్ ఎన్ని వాషెస్‌కొస్తది అనంటే, ఆల్‌మోస్ట్ 80 వాషెస్‌కొస్తది. అంటే 2 ½ మంత్స్ రావటానికి ఇది అవకాశం ఉంది. కొంచెం క్వాంటిటీ యూజ్ చేస్తే సరిపోతుంది. సో, జస్ట్ ఒక 8 గ్రామ్స్ పౌడరు బకెట్ వాష్‌కి సరిపోతది. సో, మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. 7-8 గ్రామ్స్ బకెట్‌కి సరిపోతుందనమాట, బకెట్ వాష్‌కి. ఒకాళ వాషింగ్ మిషన్ గనక అయితే 5 కేజీస్, 6 కేజీస్ అయితే 12 గ్రామ్స్ పౌడర్ యూజ్ చేయాల్సుంటుంది. సో, అట్లా మోర్ దాన్ 2 మంత్స్ ఇది రావటానికి అవకాశం ఉంది. దీని కాస్ట్ చూస్తే రూ. 800 ఎంఆర్‌పీ ఉంటుంది. రూ. 649 డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటుంది. 2400 పీవీ అనేది రావటం జరుగుతా ఉంది. ఏ న్యూ ఇంప్రూవ్డ్ కొత్త టెక్నాలజీ, ఇంప్రూవ్డ్ టెక్నాలజీ. సో, అది మనకి అందిస్తా ఉన్నారు. సో, ఇంకా చూసుకుంటే దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే సేఫ్టీ. ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా సేఫ్టీ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేయటం జరిగింది. సో, ఇరిటేషన్ తెప్పించేటువంటి 26 రకాల ఇంగ్రీడియెంట్స్‌ని అవాయిడ్ చేయటం జరిగింది. బయట సర్ఫ్‌లో యూజ్ చేసేటువంటి 26 రకాల హార్మ్‌ఫుల్ చేసేటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో, అటువంటి వాటన్నిటిని కూడా ఇందులో కంప్లీట్‌గా అవాయిడ్ చేయటం జరిగింది. ఈవెన్ మన డిటర్జెంట్ లిక్విడ్‌లో గూడా. సో, నేచురల్ సోడా యాష్ ఇందులో యూజ్ చేస్తున్నారు. బేకింగ్ సోడా ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో, ఇది కంప్లీట్‌గా వాటర్‌లో మిక్స్ అవుతుంది. ఎటువంటి రెసిడ్యూల్స్ గూడా మిగిలి ఉండవు. పవర్‌ఫుల్ వాషింగ్. చాలా ఎఫెక్టివ్‌గా ఇది క్లీన్ చేయడం జరుగుతా ఉంది. దానికోసం ఇంపాక్ట్ జైమ్ అండ్ ఎంఎస్ఈ2 గ్రాన్యులేషన్ మెథడ్‌ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. మన ప్రతి ప్రొడక్ట్ గూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, దానికి మనం అంటే క్వాలిటీ ప్రొడక్ట్ అని జెప్పేసి చెప్తా ఉంటారు. ఆ క్వాలిటీని ఎక్కడ చూడొచ్చు అనంటే, వాళ్ళు తయారు చేసేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్. లైక్ మీరేదైతే ఇప్పుడు ఇంట్లో వంట చేస్తున్నారు. మీరు బ్రహ్మాండంగా గారెలు చేస్తారు. ఆ గారెల్ని దానికి ఎటువంటి ఆయిల్ వాడుతున్నారు? ఎటువంటి లైకు మినుములు వాడుతున్నారు దాన్ని రుబ్బేసి. సో, అందులో మిక్స్ చేసేటువంటి ఆహ్, స్పైసీ గావచ్చు, లేదా ఇంకేదన్నా ఇంగ్రీడియెంట్స్ మిక్స్ చేస్తుంటే ఎంత క్వాలిటీ యూజ్ చేస్తున్నారో, మీరు ఆ గారెలు చేసిన తర్వాత టేస్ట్ ఎట్లుంటది? దాన్ని బట్టే ఉంటది. మీరు మంచి పల్లి నూనె యూజ్ చేశారనంటే కొంచెం టేస్టొస్తది.
మంచి క్వాలిటీ మినుముల్ని యూజ్ చేశారంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. అందులో మిక్స్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్వాలిటీవి మంచివి యూజ్ చేశారనంటే టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు 5 స్టార్ హోటల్లో అంత కాస్ట్ ఉంటాయనంటే దే ఆర్ యూజింగ్ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. సో తయారు చేసేటువంటి పద్ధతి. వాళ్ళు ఒకసారి వాడినటువంటి ఆయిల్‌ని మళ్ళీ యూజ్ చేయరు. సో అక్కడ వాళ్ళు సెకండ్స్‌లో ఆ ఆయిల్‌ని సేల్ చేస్తూ ఉంటారు. అది బయట బండ్ల మీద ఉండేవాళ్ళు కొనుక్కొచ్చుకొని యూజ్ చేస్తా ఉంటారు. సో దానికోసం అక్కడ కాస్ట్ అనేది పే చేయటం జరుగుతది. లైక్ థట్ మన ప్రతి ప్రొడక్ట్ కూడా ఇందులో యూజ్ చేసేటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా క్వాలిటీ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేస్తున్నారు. తయారు చేసేటువంటి ఆ పద్ధతి మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్ ఏదైతే ఉందో హై టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేయటం జరుగుతా ఉంది. దాని కారణంగా ఈ ప్రొడక్టు మనం అబ్సల్యూట్ క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఈ టెక్నాలజీ పవర్‌ఫుల్ వాషింగ్‌ని ఇవ్వటం జరుగుతా ఉంది. స్కిన్ ఇరిటేషన్స్ అనేది రావటానికి ఎటువంటి అవకాశం గూడా లేకుండా సర్టిఫికేట్స్ గూడా ఇవ్వటం జరిగింది. సో ఏ రిలయబుల్ ప్రొడక్ట్ దట్ హ్యాస్ పాస్డ్ స్కిన్ ఇరిటేషన్ టెస్ట్. స్కిన్ ఇరిటేషన్ టెస్ట్‌లు ఏదైతే ఉన్నాయో అవన్నీ గూడా పాస్ అయ్యి సర్టిఫికేట్ తీసుకున్నటువంటి డిటర్జెంట్ పౌడర్. సో చూడండి, అంటే మనం మార్కెట్‌లోకెళ్ళేసి సర్ఫ్ కావాలని జెప్పేసి కొనుక్కొచ్చుకుంటా ఉన్నాం. ఏది ఆఫర్ ఉంటే అది తెచ్చుకునే వాళ్ళు గూడా కొంతమంది ఉన్నారు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. స్కిన్ ఇరిటేషన్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకున్నారు వీళ్ళు. సో ఎంత ఫ్యూచర్ ఆలోచిస్తున్నారనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. చాలా క్లీన్ వాషింగ్‌ని ఇవ్వటం జరుగుతా ఉంది. ఎటువంటి రెసిడ్యూల్స్ కూడా ఇక్కడ మిగిలుండవు. సో ఒకవేళ రెసిడ్యూల్స్ మిగిలుంటే ఏమవుతాయనంటే ఆహ్, లైకు జెంట్స్‌కైతే కాలర్ దగ్గర, కప్స్ దగ్గర ఆ మిగిలిపోయినటువంటి ఆ సర్ఫ్ పౌడర్ అనేది అక్కడ ఉండిపోయేసి, ఆ బట్టల్ని మళ్ళీ మనం వేసుకున్నప్పుడు, అక్కడ చెమట పోసినప్పుడు, అక్కడ స్కిన్ ఎలర్జీస్ రావడానికి కారణమవుతాయి. పిల్లలకి చాలా మందికి స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి. దానికి కారణం ఏంటి అనంటే, ఇటువంటి రెసిడ్యూల్స్. ఇటువంటి డిటర్జెంట్స్ తోటి మార్కెట్‌లో దొరికేటువంటి కరగకుండా ఉండేటువంటి డిటర్జెంట్ పౌడర్స్ యూజ్ చేసి, పిల్లల బట్టల్ని యూజ్ చేస్తే, వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ రావడం అనేది జరుగుతది. సో మనది కంప్లీట్‌గా కరిగిపోతుంది కాబట్టి, ఎటువంటి రెసిడ్యూల్స్ ఉండవు కాబట్టి, ఎటువంటి స్కిన్ ఇరిటేషన్ రావటానికి కూడా అవకాశమే లేదు. ఇందులో యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా వెరీ సేఫ్ ఇంగ్రీడియెంట్స్. నేచురల్ సోడా యాష్. సోడా యాష్ బూడిదని ఇందులో యూజ్ చేయడం జరిగింది. బేకింగ్ సోడా. ఎఫెక్టివ్‌గా క్లీన్ చేయటం కోసం బేకింగ్ సోడాని ఇందులో యూజ్ చేయటం జరిగింది. ప్లాంట్ బేస్డ్ సర్ఫాక్టెంట్స్. ప్లాంట్ బేస్డ్‌గా ఇంగ్రీడియెంట్స్‌ని తీసి దాని ద్వారా ఎఫెక్టివ్ క్లీనింగ్ కోసం ఫ్యాటీ యాసిడ్స్, ఆయిల్స్, గ్రీజ్ మరకలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఈజీగా రిమూవ్ చేయటం కోసం ప్లాంట్ బేస్డ్ సర్ఫాక్టెంట్స్‌ని ఇందులో యూజ్ చేయటం జరిగింది. సో దాని కారణంగా ఇందులో ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏపీజీ గ్లూకాపీ ప్రానిసైడ్. ఇట్ ఈస్ సేఫ్ అండ్ క్లీన్ ఎట్ ద సేమ్ టైమ్. సో అది క్లీన్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ సేఫ్‌గా కూడా ఉంటా ఉంది. అలర్జెన్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్. అంటే వాసన కోసం గూడా బయట సర్ఫ్ వాసన చూడండి ఎలా ఉంటుందో. మన సర్ఫ్ వాసన చూడండి. సో చాలా మందికి ఇరిటేషన్ వస్తా ఉంటది. హెడేక్ వస్తది ఆ స్మెల్ చూస్తే. ఈవెన్ బట్టలు ఉతికిన తర్వాత ఆరేసినప్పుడు గూడా ఇంకొక రకమైనటువంటి స్మెల్ వస్తా ఉంటది. సో వాటన్నిటికి కూడా వీళ్ళు కేర్ తీసుకొని అటువంటి ఫ్రాగ్రెన్సెస్ ఏమి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండే విధంగా ఇందులో కంప్లీట్‌గా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేయటం జరిగింది. సో గ్రాన్యులేటింగ్ టెక్నాలజీని ఇందులో వీళ్ళు యూజ్ చేశారు. అదేం చేస్తుందంటే ఈ సర్ఫాక్టెంట్స్ ఇంకా ఎఫెక్టివ్‌గా వర్క్ చేసి బట్టలకున్నటువంటి మురికిని, గ్రీజ్‌ని, ఆయిల్ మరకల్ని వీటన్నిటిని కూడా కంప్లీట్‌గా శుభ్రం చేస్తా ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ అండ్ ద యూరోపియన్ యూనియన్ వాళ్ళు సర్టిఫై చేసి అలర్జెన్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్ అని చెప్పేసి అప్రూవ్ చేయటం జరిగింది. పవర్‌ఫుల్ వాషింగ్ అండి. దీన్ని ఆహ్, జపనీస్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్ ప్రకారం చెక్ చేసున్నారు. సో ఆ స్టాండర్డ్స్‌లో చెక్ చేసినప్పుడు మన పౌడర్ యూజ్ చేసి క్లీన్ చేసినటువంటి దానికి హైయెస్ట్ వాల్యూ 38.5 స్కోర్ రావటం జరిగింది. సో దానికోసం వీళ్ళు అటువంటి ఇంపాక్ట్ జైమ్స్‌ని MSE2 గ్రాన్యులైజేషన్ మెథడ్‌ని వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అదేం చేస్తదంటే
ఈవెన్ కోల్డ్ వాటర్లో కూడా కంప్లీట్గా అది కరిగిపోయి బట్టలకు ఉన్నటువంటి మురికిని చాలా ఎఫెక్టివ్గా క్లీన్ చేయడానికి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి, బట్టలు ఉతికిన తర్వాత కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండటానికి ఇది ఉపయోగపడతా ఉంది. చాలా మందికి స్వెట్టింగ్ ఎక్కువ పోస్తా ఉంటది. వాళ్ళ బాడీలో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ చెమట స్మెల్ కూడా బాగా వస్తా ఉంటది. బ్యాడ్ స్మెల్. సో, అది బట్టలకి ఏదైతే ఉంటుందో అటువంటి ఆ బ్యాడ్ స్మెల్‌ని ఇది ఈజీగా రిమూవ్ చేస్తది. సో, దాన్ని పోగొట్టేసేసి ఒక మంచి స్మెల్ తీసుకురావడం అనేది జరుగుతా ఉంటుంది. క్లీన్స్ త్రూలీ వితౌట్ ద వర్రీ ఆఫ్ డిటర్జెంట్ రెసిడ్యూ. సో, ఇక్కడ మనం వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నో జియోలైట్ యాడెడ్. ఇందులో ఎటువంటి జియోలైట్ కూడా యాడ్ చేయలేదు. ఏంటి ఈ జియోలైట్ అనంటే, సో జియోలైట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ కామన్లీ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పౌడర్ డిటర్జెంట్స్. పౌడర్ డిటర్జెంట్స్ తయారు చేయటంలో యూజ్ చేసేటువంటి కామన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్‌లో యూజ్ చేసేటువంటి వన్ ఆఫ్ ద టెక్నాలజీ. సో, ఇదేం చేస్తుందంటే ఇట్ ప్రివెంట్స్ బాండింగ్ బిట్వీన్ డిటర్జెంట్ పార్టిక్యులర్స్ బట్ ఇట్ డస్ నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్ అండ్ మే కాజ్ డిటర్జెంట్. ఇది బయట మార్కెట్‌లో ఉన్నటువంటి పౌడర్‌లో యాడ్ చేస్తున్నారు కాబట్టే, ఆ కారణంగానే ఆ పౌడర్ అనేది కంప్లీట్‌గా కరగటం లేదు. సో, మన వాళ్ళు దాన్ని యూజ్ చేయటం లేదు. ఈ హైలీ కాన్సంట్రేటెడ్ పౌడర్ అండి. తక్కువ యూజ్ చేస్తేనే సరిపోతుంది. 1 కేజీ ప్యాకెట్ మీరు నియర్లీ మోర్ థాన్ 80 వాషెస్‌కి దీన్ని యూజ్ చేయొచ్చు. సో, కంటైన్స్ అలర్జిన్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్. సో, స్మెల్ కోసం గూడా ఇందులో ఎటువంటి అడిషనల్‌గా మనకి హార్మ్‌ఫుల్ చేసేటువంటి ఎటువంటి ఇంగ్రీడియెంట్స్‌ని గూడా వీళ్ళు యూజ్ చేయలేదు. 26 రకాల స్కిన్ ఇరిటేషన్స్ తెప్పించేటువంటి వాటిని కంప్లీట్‌గా అవాయిడ్ చేయటం జరిగింది. సో, ఇందులో ఫ్రాగ్రెన్స్ కోసం కలిపినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో, యూరోపియన్ యూనియన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ టెస్ట్ చేసి, యెస్ దీస్ ఆర్ సేఫ్ ఇంగ్రీడియెంట్స్ అని జెప్పేసి ఇవ్వటం జరిగింది. సో, దానికోసం యాపిల్, మిక్స్డ్ బెర్రీ, పీచ్, లీఫీ గ్రీన్, రోజ్, క్లీన్ మ్యాగ్నెట్, వెనిలా, హనీ, ఆరెంజ్ బ్లూసమ్స్ ఇటువంటి వాటి ఇంగ్రీడియెంట్స్‌ని ఇందులో యూజ్ చేసి ఒక మంచి స్మెల్ గూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. సో, వేరియస్ సర్టిఫికేట్ టెస్ట్‌లు గూడా ఇది కంప్లీట్ చేసుకుందండి. అవన్నీ గూడా పాస్ అవ్వడం జరిగింది. సో, యాంటీ బ్యాక్టీరియల్, స్కిన్ ఇరిటేషన్, బయోడిగ్రేడబిలిటీ టెస్టింగ్. సో, ఇటువంటి టెస్ట్‌లన్నీ గూడా దీని మీద ప్రయోగించేసి వాటన్నిటికి గూడా ఎక్సలెంట్ అని జెప్పేసి సర్టిఫికేట్ గూడా తీసుకోవడం జరిగింది. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ నేచురల్ సోడా యాష్. సో, అది వాటర్ యొక్క పీహెచ్ వాల్యూని కరెక్ట్ చేసి, ఆ ఫైబర్‌కున్నటువంటి ఆ డస్టు లేదా మురికి ఏదైతే ఉందో, అది ఈజీగా రిమూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తా ఉంది. అట్ ద సేమ్ టైమ్ బేకింగ్ సోడా ఎఫెక్టివ్ క్లీనింగ్ కోసం దాన్ని యూజ్ చేస్తున్నారు. ప్లాంట్ బేస్డ్ సర్ఫాక్టెంట్స్ లైక్ కార్న్ గానివ్వండి, లేపోతే షుగర్ కేన్, కోకోనట్ ఇటువంటి ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని కూడా ఇందులో యూజ్ చేసి, నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఈ ప్రొడక్ట్‌ని తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఇంపాక్ట్ జైమ్. సో, ఆ టెక్నాలజీ ఏం చేస్తుందంటే 30% లోయర్‌గా ఆ టెంపరేచర్ ఉన్నా కానీ ఎఫెక్టివ్‌గా క్లీన్ చేయటానికి ఉపయోగపడుతోంది. చాలామంది బట్టలు ఉతకటానికి వేడి నీళ్లు వాడుతా ఉంటారు. విలేజెస్‌లో అయితే ఎక్కువ. ఇప్పట్లో ఎవరు గూడా అంత ఓపికగా చేయట్లేదు గానీ, ఒకప్పుడు యూజ్ చేసేవాళ్ళు. సో, వేడి నీళ్ళల్లో ఉతికినప్పుడు ఏమవుతుందంటే, ఆ బ్యాడ్ స్మెల్ అదంతా గూడా పోతుంది. దానికున్నటువంటి మురికి గూడా కంప్లీట్‌గా క్లీన్ అవ్వటానికి ఆ హాట్ వాటర్ అనేది హెల్ప్ చేస్తా ఉంటది. సో, ఇందులో యూజ్ చేసినటువంటి ఈ ఇంపాక్ట్ జెమ్ ఏదైతే ఉందో, చాలా ఫాస్ట్‌గా, ఎఫెక్టివ్‌గా బట్టల్ని క్లీన్ చేస్తా ఉంది. సో, తక్కువ టెంపరేచర్ వాటర్‌లో కూడా ఇది వర్క్ అవ్వడం జరుగుతా ఉంది. పైన్ నీడిల్ ఎక్స్ట్రాక్ట్‌ని ఇందులో యూజ్ చేస్తున్నారు. సో, ఇది ఆ థ్రెడ్‌కి బట్టలకి ఆహ్, దారంకి మధ్యలో ఉన్నటువంటి ఆ డస్ట్‌నంతా గూడా కంప్లీట్‌గా క్లీన్‌గా శుభ్రం చేయటం జరుగుతా ఉంది. సో, దీనికి సంబంధించి మన వెబ్‌సైట్‌లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గనక మనం గమనించగలిగితే, సో, దీని కాస్టు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి 649 ఉంది. ఎంఆర్‌పీ చూస్తే 800 ఉంటుందండి. 2400 పీవీ అనేది రావటం జరుగుతా ఉంది.
సో దీని వ్యాలిడిటీ 48 months ఉంటుంది. అంటే 4 years వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో యూస్ చేసిన తర్వాత జిప్ లాక్ అనేది చేసుకోవాలి. అట్లనే మన డిటర్జెంట్ లిక్విడ్ ఏదైతే ఉందో హైయెస్ట్ వ్యాలిడిటీ ప్రొడక్ట్ ఎంటైర్ షాపింగ్ మాల్ 60 months వ్యాలిడిటీ దానికి ఉంటుందండి. 5 years వరకు దాన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ దానికి ఎటువంటి వాటర్ కూడా తగలకుండా పెట్టుకోవాలి. చాలామంది ఆ క్యాప్ని నీళ్ళలో ముంచేసేసి మళ్ళీ పెడతా ఉంటారు. సో దానికి వాటర్ తగిలింది అని అంటే దాని ఎఫెక్టివ్నెస్ అనేది పోవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రమ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ క్లీన్ అండ్ క్లియర్ వితౌట్ రెసిడ్యూస్. సో దాన్ని మనం గట్టిగా చెప్పొచ్చు అండి. 1 kg ప్యాకెట్ ఉంటుంది. సో ఈ విధంగా ప్యాక్ ఉంటుంది. సో దాన్ని కట్ చేసి తర్వాత పైన దాని కింద జిప్ లాక్ ఉంటుంది. దాన్ని యూస్ చేయొచ్చు. సో రికమెండెడ్ యూజ్ ఇక్కడ చూడొచ్చండి. 30 liters వాటర్కి 12 grams యూస్ చేస్తే సరిపోతుంది. సో అంటే 1 kg అంటే 1000 grams. 1000 grams డివైడెడ్ బై 12 అంటే 83 times ఇది యూస్ చేయొచ్చు. ఇది మిషన్లో అయితే. అదే హ్యాండ్ వాష్కి అయితే ఇంకా తక్కువ 8 grams పౌడరే ఒక బకెట్ వాష్కి 20 liters బకెట్ వాష్కి సరిపోతా ఉంది. సో ఈ ప్యాకెట్కి ఒక ఇట్స్ ఏ పిన్ హోల్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఎందుకు అని అంటే లోపల ఉన్నటువంటి లిక్విడ్ గడ్డగట్టకుండా ఫ్రెష్గా ఉండటం కోసం ఆ పిన్ హోల్ అనేది ఈ ప్యాకెట్కి ఇవ్వడం జరిగింది. సో చూడండి ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించి వాళ్ళు ప్యాకింగ్ కూడా చేస్తూ ఉన్నారనేది. సో అట్లనే సేఫ్ అండ్ క్లీన్ విత్ ద అప్లికేషన్ ఆఫ్ ఏపీజీ డి గ్లూకోకాపిరాన్సైడ్ ప్లాంట్ బేస్డ్ సర్ఫాక్టెంట్స్ని ఇందులో యూస్ చేస్తున్నారు. MAC2 గ్రాన్యులేషన్ మెథడ్ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఎఫెక్టివ్ క్లీనింగ్ కోసం. సో జపనీస్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్ హైయెస్ట్ స్కోర్ తీసుకున్నటువంటి ప్రొడక్టు. సో డస్ నాట్ కంటైన్ జియోలైట్. జియోలైట్ అనేది ఇందులో యాడ్ చేయలేదు. దాని కారణంగా పౌడర్ అనేది కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతూ ఉంది. సాల్యుబిలిటీ టెస్ట్ కూడా ఇది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. జర్మన్ డెర్మా టెస్ట్ సర్టిఫికేట్ ఈ ప్రోడక్ట్ ఉందండి. సో ఇదేంటి అని అంటే ఎటువంటి ఇరిటేషన్స్, స్కిన్ ఎలర్జీస్ రావడానికి ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ కారణం కావు అని చెప్పేసి ఇచ్చినటువంటి టెస్ట్. సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఎక్సలెంట్ అని. దిస్ ప్రోడక్ట్ డిడ్ నాట్ లీడ్ టు టాక్సిక్ ఇరిటేటివ్ ఇంటాలరెన్స్ రియాక్షన్స్ ఇన్ పీచ్ టెస్టింగ్ క్యారీడ్ అవుట్ అకార్డెన్స్ విత్ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం దీన్ని టెస్ట్ చేసి ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో హై క్వాలిటీ డిటర్జెంట్ పౌడర్ అని చెప్పేసి చెప్పొచ్చండి. 26 రకాల స్కిన్ ఇరిటేషన్స్ తెప్పించేటువంటి లేదా అటువంటి ఫ్రాగ్రెన్సెస్ని తెప్పించేటువంటి వాటన్నిటిని కూడా ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో దానికి యూరోపియన్ యూనియన్ అండ్ కొరియాస్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ సర్టిఫికేట్స్ ఇచ్చున్నారు. అలర్జిన్ ఫ్రీ ఫ్రాగ్రెన్స్. సో ఇది ఇస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రకరకాల సర్టిఫికేట్స్ దీనికి ఉన్నాయి. యాంటీబయాటిక్ కొరియా టెస్టింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, డన్ విత్ స్కిన్ ఇరిటేషన్ టెస్ట్, డన్ విత్ బయోడిగ్రేషన్ టెస్ట్. ఈవెన్ మన దీన్ని ప్యాక్ చేస్తున్నటువంటి కవర్ కూడా ఏదైతే ఉందో దాన్ని బయటపడేస్తే మట్టిలో కరిగిపోతుంది. అటువంటి మెటీరియల్ తోటి దాన్ని ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బయోడిగ్రేడబుల్ మెటీరియల్స్, ఇంగ్రీడియంట్స్ అండ్ ప్యాకింగ్ ఆల్సో. సో ఫ్యూచర్స్ ఎలా ఉండబోతున్నాయి ఇటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసి అనేది తెలుసుకోవచ్చండి. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీప్లేస్ చేసుకోవడానికి మీ అవకాశాన్ని బట్టి ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మంత్లీ ఒక 5 ప్రొడక్ట్స్ని మీరు పర్సనల్గా వాడే వాటిని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ డిటర్జెంట్ పౌడర్. సో ఎవరైతే 2 liters లిక్విడ్ కొనలేక పాట రావట్లేదు సార్. హలో సార్ కట్ అయింది. ఇప్పుడు వినిపిస్తుంది కదా నా వాయిస్? ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది.
సో ఎటువంటి అంటే మనకి హార్మ్ఫుల్ చేసేటువంటి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా లేదండి. సేఫ్. దీన్ని డ్రమ్ వాష్కి యూజ్ చేయొచ్చు, అంటే వాషింగ్ మిషన్లో యూజ్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం హ్యాండ్ వాష్కి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఎఫెక్టివ్గా ఎవరైతే క్లీనింగ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే 2 లీటర్స్ ఒకేసారి కొనలేకపోతున్నారో అటువంటి వాళ్ళు ఈ 1 కేజీ డిటర్జెంట్ పౌడర్ని యూజ్ చేయొచ్చు. 1 కేజీ డిటర్జెంట్ పౌడర్ ఈజీగా 2 మంత్స్ పైనే వస్తూ ఉంది. దాంట్లో నీట్గా మెజర్ చేసుకోవడానికి కూడా ఒక స్పూన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంట్లో మీరు క్వాంటిటీ అనేది చూసుకొని యూజ్ చేయొచ్చు. అది వేస్ట్ కాకుండా ఉండటం కోసం దాని జిప్ లాకింగ్ కూడా ఇవ్వటం జరిగింది. సో రికార్డ్ చేస్తుందండి, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము. మీ ఫ్రెండ్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మీటింగ్కి రాలేదో వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. మళ్ళీ తెలుసుకోవాలనుకున్న మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవరీవన్.